ఆంధ్ర స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్లో అలా ఉండాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హోటల్లో ప్లేట్ మనం 250 రూపీస్కి కొనుక్కుంటాం, కానీ ఇంట్లో తక్కువగా మరియు హెల్తీగా చేసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు రైస్ మొత్తం మ్యాష్ అయిపోయింది. తర్వాత హోటల్ షెఫ్ 2 సీక్రెట్లు చెప్పారు. ఆ సీక్రెట్స్తో ఈరోజు మళ్ళీ ట్రై చేశా. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఎస్పీ వ్లాగ్స్ 38ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు కావాల్సినవి రైస్ అండి, 1 కప్ తీసుకున్నాను. అలాగే క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే సాల్ట్ అండి. ఎగ్స్ కూడా 3 తీసుకున్నాను. అలాగే మనం ఆయిల్ లేకుండా ఏం చేయలేము కాబట్టి ఆయిల్ అండి తక్కువ వాడతాము. అలాగే చింగ్ సీక్రెట్ వారి షిజ్వానా ఫ్రైడ్ రైస్ మసాలా. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా 1 కప్ రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్లో 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద వాటర్ అయితే సరిపడా పెట్టాను. ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి బియ్యం ఉడికించేటప్పుడు. ఇదే మన ఫస్ట్ సీక్రెట్ అనమాట. ఇందులోనే వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వాలండి, బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న రైస్ని అయితే వాటర్లో యాడ్ చేసేసుకోండి. బియ్యం మొత్తం మరిగిన నీళ్ళల్లో వేసేసాక ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మంట అనేది తక్కువలో పెట్టుకుంటే రైస్ అనేది పలుకులుగా ఉడుకుతుందండి. అలాగే మన ఫ్రైడ్ రైస్కి సరిపడా ఇది కూడా వస్తుంది. అన్నం ఉడికిన తర్వాత గంజిని అయితే వార్చేసుకోండి. వార్చేసుకున్న తర్వాత ఒక జల్లెడ లాంటిది తీసుకొని రైస్ మొత్తాన్ని అందులో వేసి ఫ్యాన్ కింద అయితే పెట్టండి. అప్పుడు చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత పలుకులుగా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవైతే వేసుకున్నాను. మీరు పొడుగ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే చిన్నగా బాక్సుల కింద ఉంటే అదైనా పర్వాలేదు. బీన్స్ అయితే చిన్న ముక్కలుగానే కోసుకోండి, ఉడకడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. కొత్తిమీరని ఇలా చిన్న ముక్కలుగా కోసుకోండి. లాస్ట్లో సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ ఇలా కోసి పక్కనైతే పెట్టుకున్నానండి. ఎగ్స్ కూడా 3 తీసుకున్నాను. ఇలాగా అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మీకు వర్క్ కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఏది కూడా మిస్ అవ్వదు, వేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, లేదా అప్పటికప్పుడు పగలగొట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నట్టుగా అన్ని దగ్గర పెట్టుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్స్ని స్లోగా వేసుకోండి. ఎగ్స్ వేసుకున్నాక మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు సెకండ్ సీక్రెట్ ఏంటంటే అందులో కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందండి. మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అలా అని మాడిపోకూడదండి, మాడకుండా చూసుకోండి. మళ్ళీ మాడితే స్మెల్ అయితే మారిపోతుంది. ఇలా కొంచెం చిన్న ముక్కలుగా అయ్యి మగ్గిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. క్యారెట్ వేసుకున్నానండి, క్యాబేజ్ కూడా వేసుకున్నాను, అలాగే చిల్లీ, కరివేపాకు కూడా వేసుకున్నానండి. కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు అన్నీ వెజిటేబుల్స్ కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రైడ్ రైస్లో ఒకవేళ ఎవరైనా ఆనియన్ వేసుకుంటే కనుక ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. మేమైతే వేయలేదు. ఆనియన్ వేయకుండా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఆనియన్ వేసుకుంటే కనుక అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నార్మల్ ప్రాసెస్ చేసేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ని అయితే ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై అయితే చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం.
మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలానే మాడకుండా చూసుకోండి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఎవరైనా రైస్లో కనుక సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోతే కనుక ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మిగతాది మనం రైస్ వేసిన తర్వాత అయినా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసానండి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. లేదంటే రైస్ అంతా కూడా అల్లం వెల్లుల్లి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరికైనా నచ్చకపోతే కనుక మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. అట్లీస్ట్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. మీరైతే ఏ స్టైల్లో చేస్తారో, మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో, మీ సీక్రెట్ టిప్ ఏంటో కామెంట్లో యాడ్ చేసేయండి. చూసేద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఈ వీడియో సేవ్ చేసుకొని వీకెండ్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయితే అయినాయండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. చూసారు కదండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. మనం ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయితే చాలండి. మొత్తం అయిన తర్వాత ఫ్యాన్లో అయితే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకుందామండి. ఈ వెజిటేబుల్స్ అండ్ రైస్ని మొత్తం ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకోండి. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచాలండి. అలా అని మాడకూడదు. ఇలా ఒకసారి టాస్ చేసుకోండి. బాగా ఎక్కువగా కలిపిన రైస్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇలా కలుపుకుంటే ముక్కలుగా కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే మేము యూస్ చేసే మసాలా అయితే ఇదేనండి. మేము ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ఇది ఒక్కటే వేస్తాము. ఇంకా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి ఏమీ అయితే వేయమండి. ఈ ఒక్క మసాలాతో ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే వేసేసుకుందామండి. వేసుకున్నాక ఒకసారి మసాలా రైస్ మొత్తానికి అంటుకునేలా కలుపుకుందాం. మీకు ఈ వీడియోలో సీక్రెట్ యూజ్ అయితే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. చూడండి గ్రెయిన్స్ ఎలా ఉన్నాయో. టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది. ఇప్పుడు చివరిగా గ్యాస్ ఆఫ్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచండి. హీట్తో మొత్తం ఫ్లేవర్ రైస్లోకి దిగుతుంది. గీ లేకుండా కూడా ఆ స్మెల్ సూపర్గా వస్తుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, సర్వ్ చేసేసుకుందాం. ఒక బౌల్ని తీసుకొని రైస్ని అందులో సర్వ్ చేసేసుకోండి. చూసారా ఆ పొగలుగా పలుకులుగా రైస్ అనేది ఎలా విడివిడిగా ఉందో. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి. ఇలా బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి. ఇంకొంచెం ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. వేడిగా అప్పటికప్పుడు తింటే ఇంకా అదుర్స్. ఇప్పుడైతే ఈ ఫ్రైడ్ రైస్ని మా ఆయన్ని టేస్ట్ చేయమని చెప్దాము. మా ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి. మా ఆవిడైతే నా కోసం ఆంధ్ర స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చేసి మీ అందరికీ చెప్తాను ఎంత బాగా చేసిందో మా ఆవిడ. వావ్, సూపర్ టేస్టీ. మా ఆయనకైతే చాలా బాగా నచ్చిందండి. సబ్స్క్రైబ్ అయిపోండి.